అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం చౌడేశ్వరి కాలనీలోని మా ఇల్లు. ఇక్కడే బొప్పాయి చెట్టు ఒకటి ఉంది. ఈ బొప్పాయి చెట్టులో సేంద్రియ ఎరువులు వేసి బాగా పెంచాము. ఇప్పుడు చూడండి బొప్పాయికాయ. అదే అదే అదిగో 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 పీకు పీకు. అబ్బా అయ్యా వచ్చిందిరప్ప. ఇది బొప్పాయికాయ. దీని కలర్ చూడండి ఎంత బాగుందో, చూపిస్తాను. ఇది బొప్పాయికాయ షేప్ ఉండేది. ఇప్పుడు దీన్ని కోసి అట్లా 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 పైన వచ్చేసి కోసేసి జిడ్డు అంతా వచ్చేస్తుంది, అది తీసేసేయాల. ఇప్పుడు ఫీలర్ తీసుకొని నీట్గా ఫీలర్తో మొత్తం టోటల్ అంతా తీసేసేయాలన్నమాట. ఆ తర్వాత కడిగేసి ఇది ఈ విధంగా ఉప్పులు కోసి ఇది చేసుకునేసేసి తర్వాత ఏం చేయాలంటే స్పూన్ తీసుకొని స్పూన్ తీసుకొని అది ఒక్కొక్క ఉప్పు నోట్లో వేసుకుంటూ పోతుంటే ఏముందిరా నాయన టేస్ట్. ఎందుకంటే సేంద్రియ ఎరువులు వేసినాం కదా, అందుకోసం నిదానంగా బలిందిరన్నా. మొత్తానికైతే తినాల్సిందే. చాలు ఇంకెక్కువ తినాకు వాళ్ళకు ఓకే రైట్.